సార్ యాక్సెప్ట్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డికి పూర్తిగా మతిస్థిమితం తప్పిపోయింది. ఆయన ఏం మాట్లాడుతారో అర్థమవుతలే. ఆయనకు ఒక ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి ఇష్టం వచ్చిన అవాకులు చెవాకులు పెళ్ళిన తప్పితే ఆయనకు చేసే ఇంకో పని లేదు. ఎందుకంటే ఎక్కడైతే విశ్వసనీయత కోల్పోయిండో ప్రజలందరినీ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ మిగతా పార్టీల పైన అవాకులు చెవాకులు పేలుకుంటూ ఉంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ కొరకు మేమేం చేసాం ఈ పార్టీగా. సుమారుగా భారతదేశంలో 5.5 దశాబ్దాల పాటు అప్రతిహతంగా దేశాన్ని మొత్తం పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పలు రాష్ట్రాలు ఏర్పాటు చేసింది గతంలో కూడా. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేకపోయారు అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకొని ప్రజలకు చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, రోషయ్య గారు ఉన్నప్పుడు ఏం జరిగిందని ప్రజలందరూ తెలుసు. మరి చిన్నారెడ్డి గారు ఏం చేశారు తెలంగాణ కొరకు అనేది తెలుసు. ఇవన్నీ వదిలిపెట్టి ఇలా అబద్ధాలు చెప్పి పరిపాలన సీట్ల మీద కూర్చున్నాడు, గద్దె మీద కూర్చున్న తర్వాత పరిపాలన చేత కావట్లేదు. చేత కాక ప్రజలందరూ కేసీఆర్ వైపు చూస్తున్నారు. కాబట్టి మరొకసారి అవకాశం దొరికిందని చెప్పి దాన్ని ఉపయోగించుకొని ఈ పేడ్ మీడియా ఆర్టిస్టులతో దాన్ని పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేస్తే ఆ 3 రోజుల్లో విషయం అంతా చల్లారిపోయింది. ఈయన ఎక్కడ అర్థం కాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎక్కడ టీఆర్ఎస్ అవుతుందండి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడే తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో సబ్బండ వర్గాన్ని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తేనే ఈయన జీవితానికి ఒక ముఖ్యమంత్రి పదవి దక్కింది. లేదు ఈయన పరిస్థితి ఏంది? ఉమ్మడి రాష్ట్రం ఉంటే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏది? రాజకీయ పరంగా చిన్న మాత్రమే. ఆయన కేసీఆర్ గారిని సవాల్ చేసి మాట్లాడే కాడికి వచ్చింది కథ. కానీ ఒకటి రేవంత్ రెడ్డి గారు ఇంకో కామెంట్ కూడా చేశారు రామ్మోహన్ గారు. అంటే ఒక్క నోటీస్ ఇచ్చినందుకే ఆగమాగం అవుతున్నారు కేసీఆర్. అసలు పివి నరసింహారావు గారు అప్పట్లో మాజీ ప్రధాని, ఆయన సెషన్స్ కోర్టు అనుకుంటా, ఆయనకు నోటీసులు ఇస్తే ఆయన కోర్టుకి వెళ్ళి హాజరయ్యారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక అవినీతి జరిగిందని ఆరోపణ వస్తే ఎందుకు హాజరు అవ్వరు అన్నటువంటి ప్రశ్నలు సంధించారు. సో ఇంతకీ ముఖ్యమంత్రి హాజరవుతారు లేదన్నటువంటి ప్రశ్న అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు మీరు? అది చెప్తున్నారు, రేవంత్ రెడ్డికి రాజకీయ అవగాహన లేదు. ఏమన్నా మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన మాట విలువ ఉంటుంది కదండి. ఒక ముఖ్యమంత్రి మాటకు విలువ ఉంటే ఆయన మన పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు రేవంత్ మన కేసీఆర్ గారు పత్రికా ప్రకటన ఏమైనా ఇచ్చిండ్రా నేను విచారకు హాజరైతలేనని ఇక బహిరంగంగా చెప్పిర్రా? ఈయనంతా ఊహించుకొని ఏదేదో మాట్లాడితే ఏమంటే అర్థమే అందుతున్నా. ఇప్పుడు శివన చెప్తున్నాడు, ఫస్ట్ ఆయన ఈటల రాజేందర్ పోయాడు, నెక్స్ట్ ఈయన కేసీఆర్ గారు పోయేది ఆయన కాదని చెప్పేసి హరీష్ రావు పంపించిండు. వాళ్ళు పిలిచిరా అండి నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 రావాలని అందరికీ నోటీసులు ఇచ్చిండ్రు. ఎవరు వీళ్ళు వాళ్ళు రాండి అని చెప్పిండ్రు. కేసీఆర్ గారు సమాధానం ఇచ్చిండ్రు, నేను పలానా తేదీ నాడు వస్తాని. దాంట్లో ఇబ్బంది ఏమన్నది? హాజరైతానని చెప్పినాక ఈయన పివి నరసింహారావు గారు హాజరైనరు. అది కాంగ్రెస్ పార్టీ అంటేనే దొంగల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి, కుంభకోణాలు, దేశద్రోహాలు ఇవన్నీ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. పోతారు తప్పదు మరి కాంగ్రెస్ వాళ్ళకు. ఇల్వంగా ఉరకాల్సిందే వాళ్ళు. కానీ తెలంగాణ పార్టీ అంటే కాదు కదా, కేసీఆర్ గారు అంటే కాదు కదా. ఈ తెలంగాణ కొరకు పాటుపడ్డ వ్యక్తి, తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ప్రజలకు ఆలోచన చేసే వ్యక్తి. కాబట్టి ఏ విషయం ఎట్లా చెప్పాలి జరిగింది మొత్తం మరోసారి రివ్యూ చేసుకొని వాళ్ళ ముందు ప్రవేశపెట్టాలి. కాబట్టి ఆలోచన చేసుకొని పోతా అని చెప్పాడు. దాంట్లో తప్పేమన్నదండి? రైట్ రైట్ ఒకసారి మనకి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే రాజశేఖర్ గారు. ఎస్ సార్. రామ్మోహన్ గారు ప్రధానంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారు. రేవంత్ రెడ్డి నామకరణం చేశారు. అది ఆయన ప్రాస కోసం మాట్లాడారా లేకపోతే అది ఒక కాసేపు దానికి వివరణ ఇద్దరు. దాంతోపాటుగా కాళేశ్వరంకి సంబంధించి గతంలో చాలా సందర్భాల్లో మనం అనేక డిబేట్లో మాట్లాడుకున్నాం. ఈరోజు నిన్న ఈటెల రాజేందర్ హాజరైన తర్వాత హరీష్ రావు ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చాలా అంశాలు కీలకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాన్ని ప్రస్తావిస్తూ కూడా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి సందర్భాలు ఖచ్చితంగా హాజరవుతారా లేదా, పివి నరసింహారావు లాంటి వారే హాజరయ్యారు సెషన్స్ కోర్ట్స్కి, ఆయన కూడా నోటీసులు ఎదుర్కొన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో ఒక్క నోటీస్కి ఆగమాగం అవుతున్నారు, హాజరవుతారు లేదనే ప్రశ్నలు సంధించారు. సో మొత్తానికి కాళేశ్వరం పరంగానే ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ హరీష్ రావు ఎక్స్ప్లెనేషన్ కానీ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు కానీ ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? రాజశేఖర్ గారు